హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను బంగాళాదుంపతో ఒక కొత్త స్నాక్ చేస్తున్నాను. అది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. బంగాళాదుంపను పొట్టు తీసి ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బంగాళాదుంపలను అంగుళం మందంగా బారుగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, బంగాళాదుంపలను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసుకుంటున్నాను. బంగాళాదుంప ముక్కలను ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేసుకున్న తర్వాత వీటిని ఒక పొడి క్లాత్లో వేసి మొత్తం తుడిచేసుకోవాలండి. వాటర్ మొత్తం పోవాలి. ముక్కలను ఈ విధంగా పూర్తిగా తుడిచేసుకున్న తర్వాత వీటిని ఒక ప్యాన్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. అలా స్పైసెస్ మొత్తం వేసి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత 2 స్పూన్ల బియ్యపు పిండి వేసుకొని కలుపుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఈ విధంగా బంగాళాదుంపలు మొత్తం కలిపేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బంగాళాదుంపతో స్నాక్స్ చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బంగాళాదుంపలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వేగితే చాలండి. వీటిని ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. అలాగే రెండోసారి కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని తీస్తున్నానండి. చూశారు కదండి, బంగాళాదుంపతో ఈ విధంగా స్నాక్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.